బ్రో, ఆ? మీ దగ్గర అగ్గిపెట్టుందా? థ్యాంక్ యూ. సరే బ్రో, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరమో కొంచెం చెప్పగలరా? మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలా? ఆ, నేను అటువైపే వెళ్తున్నాను. ఏ ఊరికి వెళ్ళాలి? నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళే బస్సు 4ంటికే వెళ్ళిపోయిందే. కానీ హైదరాబాద్కు వెళ్ళే బస్ సాయంకాలం 10 గంటలకు కదా? కరెక్టే, కానీ ఈరోజు సండే కదా, అందువల్లే ఈరోజు బస్సు 4ంటికే బయలుదేరిపోయింది. తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ లాడ్జీ కానీ హోటల్ కానీ ఏమీ లేవు. సేమ్ టు సేమ్ ప్రాబ్లం. నేను వచ్చి ఇరుక్కోలే ఇక్కడ. నేను కూడా బస్సును మిస్ చేశా. ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళి ఉండాలని కూడా అర్థం కావట్లేదు. నా పేరు అర్జున్. ఓ, అల్లు అర్జున్. అల్లు అర్జునా? అయితే స్టైలిష్ స్టార్. అరే మీరే అలా కదా? ఏం కాదు. నువ్వనుకుంటున్నట్టు నేనంత పెద్ద హీరోయిన్ కాదు. యాక్చువల్లీ మా నాన్న మా అన్నలదమ్ములకు ముగ్గురికి ఇలానే పేర్లు పెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. నేనే ఆఖరివాణ్ణి. అయితే మీకు సరే అంటే నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. సరే, పదండి. ముందే తెలుసుంటే 4 గంటలకే పనంతా ముగించుకుని ఆ బస్ ఎక్కి వెళ్ళేవాడిని ఈ పాటికంతా. టైం బాగోకపోతే ఇలాగే జరుగుతుంది. దీని గురించి ఆలోచించి ఏ ప్రయోజనం లేదు బ్రో. ఈరోజు రాత్రి మనం ఎక్కడ ఉండాలో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడేమి ట్రాన్స్పోర్ట్ సౌలభ్యం కూడా లేదు. ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో చూడాలి. మీరు చెప్పేది చూస్తే అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడికి నేను లొకేషన్ చూద్దామని వచ్చాను. ఈ ఊరు అందంగానే ఉంది, కానీ ఒక సమస్య ఉంది. అదేంటి? ట్రాన్స్పోర్టే. హ్మ్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా ఘోరంగా ఉంది. ఆఫీసులో నాకు భయంకరమైన వర్క్ ప్రెషర్ ఉంది. సినిమాలు చుట్టానికి నాకు టైమే దొరకట్లేదు. ఏంటి వాతావరణం కాస్త తేడాగా ఉంది. వర్షం వచ్చేలా ఉంది. సరే రండి, మనం అటువైపుగా సరే వెళ్దాం, పదండి. అదిగో ఒకడు వెళ్తున్నాడు చూడండి. సరే రండి, అతనే అడిగి చూద్దాం. సరే పదండి. హలో, హలో, ఒక్క నిమిషం ఆగండి. కొంచెం ఆగండి. ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం అన్న, రాత్రి ఉండటానికి ఇక్కడ ఏదైనా చోటు ఉందా? లాడ్జ్ లాంటిది ఏదైనా ఉందా? డబ్బులు ఇవ్వడానికి కూడా మీ సిద్ధంగానే ఉన్నా. హోటల్, లాడ్జ్ అంతా లేదు. మీరిప్పుడు చోటు లేకుండా కష్టపడుతున్నారు, అర్థమవుతుంది. అది నిజమే కదా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటే మీరు నా ఇంట్లో వచ్చి ఉండొచ్చు. రాత్రి ఉండేసి పొద్దున్న ఖచ్చితంగా. లేచిపోవచ్చు. అంటే మీ ఇంట్లోనా? అసలు మేము నిజంగా నమ్మలేకపోతున్నాము. అయితే రండి, త్వరగా సరే, వెళ్దాం. అది కాకుండా నన్ను తప్ప మీకు ఎవరు ఇక్కడ చోటు ఇవ్వరు. ఎందుకంటే ఈ గ్రామం చాలా విచిత్రమైంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంత తొందరగా ఎవరిని నమ్మరు. అయితే అవన్నీ వదిలేయండి, వెళ్దాం. సరే రండి, వెళ్దాం. కాఫీ. థ్యాంక్ యూ అన్న. ఎందుకన్నా మీకు ఇంత ఇబ్బంది? బయట ఇలా వాన పడుతున్నప్పుడు Thank కాఫీ you. లేదంటే ఎలా? చాలా రుచిగా ఉంది. ఉండండి, నేను వెళ్ళి ఎవరని చూస్తాను. కూర్చోండి. మీకు నేను కాఫీ తీసుకొస్తాను, వెయిట్ చేయండి. వద్దు, అలాంటిదేం అక్కర్లేదు. ఐఎమ్ ఫైన్.
అందరం ఒకే సమస్యలో ఇరుక్కున్నాం. అందరికీ బస్సు మిస్ అయింది. ఈయన మాత్రం మనల్ని ఇక్కడికి పిలవకపోతే వచ్చిన వానలో మనం అందరూ ఇరుక్కుపోయేవాళ్ళం. అలా జరుగుంటే ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించండి. ఈ పాటికి ఏమై ఉండేవాళ్ళం. రోడ్లన్నీ తిరుగుతూ ఈ గ్రామానికి వచ్చాం. సరిగ్గా చెప్పారు. ఇతన్ని మాత్రం మనం కలవకపోతే మీరు చెప్పినట్లుగానే ఊరు మొత్తం తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇంకా నా పేరు ముఖేష్ కుమార్. నైస్ టు మీట్ యూ. తర్వాత తిన పేరేంటంటే అర్జున్, అల్లు అర్జున్. అల్లు అర్జున. అరే భయపడకండి, ఈయన కూడా నా పేరు వినగానే ఆశ్చర్యపోయారు. నేను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాదు. నా పేరు ఆకాష్, ఆకాష్ కుమార్. అవును, మీరెక్కడున్నారు? నేను ఇక్కడ విజయవాడలో. అలాగా? అవును, ఇక్కడ పక్కన ఏ హోటలు లేదా? అరే లేదు బ్రో. థ్యాంక్స్. ఈ గ్రామం ఉంది కదా, ఇక్కడ ఎటువంటి హోటల్స్ ఇంకా లాడ్జెస్ ఏదీ లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. అదేమీ పెద్ద విషయం కాదు సార్. థ్యాంక్ గాడ్ మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. దాని గురించి మేమందరం ఇంతసేపు మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో మీరు అవును. వచ్చారు. ఆ, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. ఆ, మీరిక్కడ ఒంటరిగా ఉంటున్నారా? నాకు ఒంటరిగా ఉండడం నచ్చింది. నేను చేస్తున్న పనికి ఒంటరిగా ఉండడమే మంచిది. సరే, అవన్నీ వదిలేయండి. తినడానికి ఏమైనా కావాలనా? లేదు పర్లేదు, మీకెందుకు అంత లేదు, కష్టం? భోజనం లేదు, ఉంది. లేదు, లేదు. కావాలంటే నేను మీకు వంట చేసి ఇస్తాను. ఆలుగడ్డ, రసం అన్నం. లేదు పర్లేదన్నా, మీరు నా కోసం ఇంత కష్టం ఎందుకు పడాలి? నా దగ్గర కాస్త డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, దాంతో ఈరోజు రాత్రి నేను మేనేజ్ చేసుకుంటానండి. అది మీకు కూడా ఓకే అయితే మనం అందరం షేర్ చేసుకుని తిందాం. మీకు ఓకే అంటే ఆ, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేద్దాం. అంతేకాకుండా భోజనానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒక రాత్రే కదా, నా దగ్గర కూడా తినటానికి కొన్ని ఉన్నాయి. అయితే ఏంటి? ఆ, అంతేకాదు, నా దగ్గర కొన్ని కేకులు బిస్కెట్లు ఉన్నాయి. వాటిని మేము షేర్ చేసుకుంటాం. మీరేమీ కంగారు పడద్దు. సరే, మాట్లాడుతూనే ఉన్నావు, కానీ మీ గురించి నేనేం అడగలేదు. మీ పేరేంటి? నా పేరు ముఖేష్, ముఖేష్ కుమార్. నేను ఈ ఊరికి చెందినవాడిని కాదు, నాది గుంటూరు. ఫిల్మ్ షూటింగ్ కోసం లొకేషన్ చూడ్డానికి వచ్చాను. పెళ్ళైందా మీకు? లేదు, పెళ్లిలో అంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అర్జున్, అల్లు అర్జున్ నా పేరు. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 8 నెలల ఒక చిన్న పాప ఉంది. పెళ్ళాం, పిల్లలు, పని అంటూ అలా టైం జరిగిపోతుంది. నా పేరు ఆకాష్, ఆకాష్ కుమార్. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. నాకు పెళ్ళై 3 నెలలే అవుతోంది. సో పక్క హాస్పిటల్లో డాక్టర్ గారిని కలుద్దామని ఇక్కడికి వచ్చాను, మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అవును, మీరేం చేస్తుంటారు? నేనా? చెప్పాను కదా, ఉదయం అయ్యే వరకు కళ్ళు తెరుచుకుని చేసే పనని. నేను ఒక రైటర్, కథలు రాసేవాడు. అయితే మీరు రైటరా? అలా అయితే మీ దగ్గర ఎన్నో కథలు స్టాక్లో ఉంటాయి కదా, మరి చెప్పొచ్చు కదా మీరు నాకు. ఉంది. మీకు కావాలనా సినిమా చేసుకోవడానికి? అఫ్ కోర్స్ కావాలి. నా ముందు ఒక రైటర్ కూర్చున్నారు, మరి ఏనవుతానా అని నేను ఏ కథను తీలేను కదా. బాగా అర్థం చేసుకోండి, ఎంత డబ్బులైనా సరే నేను ఖర్చు పెట్టడానికి తయారుగా ఉన్నాను. స్టోరీ బాగుంటే మాత్రం మీరు నాకే ఇవ్వాలి. చేస్తున్న పనికి ధరనా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎటువంటి కథలంటే మీకు ఇష్టం అని చెప్పండి. హారర్ లేదంటే థ్రిల్లర్? మీరు మీ ప్రొఫెషనల్ గురించి డిస్కస్ చేస్తున్నారు, కానీ మేము ఇక్కడ బోర్గా ఫీల్ అవుతూ కూర్చోడిపోయాం. నిజం చెప్పాలంటే ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అటువంటి స్పెషల్ ఏమీ లేదే. సినిమాలో ముందు అర్థం కావడం లేదు, చివర అర్థం కావడం లేదు, అంతా అయోమయంగా ఉంటుంది. కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఇలాగే కూర్చుని మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అయితే ఒకటి చేయవచ్చు, నేను మీ అందరికీ
4 కథలు చెప్తాను. 4 అతని కోసం చెప్తాను. అది మాత్రమే కాకుండా కొద్ది రోజుల ముందే ఈ కథ రాశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. అలా అయితే ఇప్పుడు కూర్చొని కథ వినమంటున్నారా? ఉం? సరే అయితే ఇంకా ఎందుకని వెయిట్ చేస్తున్నారు? కథ స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం, నేను సిగరెట్ని వెలిగించుకుంటాను. ఆ? ఈ కథ పవన్ది. తర్వాత ఈ క్యారెక్టర్ ఆకాష్ సార్కి బాగా కుదురుతుంది.